మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. కుటుంబం వైఎస్ఆర్ కుటుంబం అని చెప్పుకునే మేము ఈరోజు ఆ పార్టీలో నాకైతే ఆ పరిస్థితి కనిపించలేదు. కాబట్టి ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలి దీని గురించి. ప్రత్యేకంగా స్థానికంగా జరుగుతున్నటువంటి సమస్యలు అవనివ్వండి. అలాగే నేను ఇప్పుడు ప్రతిపాడు గాని, తుని గాని పార్టీలో సీనియర్ నాయకుడిగా ఉన్నాను. రాష్ట్ర కార్యవర్గ సభ్యులుగా ఉన్నాను. కానీ పార్టీ కార్యకలాపాలకి ఎటువంటి ఆహ్వానాలు కానీ, అసలు నన్ను ఓటేయమని అడుగుతారో లేదో కూడా అనుమాన పరిస్థితికి నేనొచ్చేసాను ఈరోజు. ఇదే పార్టీలో ఉండి ఇంత అహంకారపూరితమైన నిర్లక్ష్యానికి గురవుతుంటే చాలా మానసికంగా ఇబ్బందిగా ఉంది. అసలు ఇందులో ఉండి ఏది అడగలేకపోతున్నాం. కనీసం సేవ కూడా చేయలేకపోతున్నాం. అంత నిర్లక్ష్య ధోరణి అవసరమా అని బాధ కలిగి అందుకనే ఈ నిర్ణయం తీసుకోవాలనుకుంటున్నాను. ప్రత్యేకంగా ఇక్కడ నేను ప్రతిపాడులో సీట్ ట్రై చేయడం ఎమ్మెల్యే సీట్‌కి పోటీ పడడం వల్ల వాళ్ళకి ఇష్టం లేదు. లేక నేను ఒక వెనకబడిన వర్గానికి చెందినవాడిని కాబట్టి నా మీద అలాగా చిన్న చూపు చూస్తున్నారో తెలీదు గానీ, పార్టీలో మాత్రం నన్ను చాలా ఎక్కువ చిన్న చూపుగా చూస్తున్నారు. అది ప్రధాన కారణంగా నేను ఈరోజు పార్టీకి రాజీనామా చేయాలనుకుంటున్నాను. అలాగే కార్యవర్గ సభ్యత్వానికి, నా సభ్యత్వానికి కూడా ఈరోజు రాజీనామా చేయడానికి సిద్ధపడి ఉన్నాను. నాకెప్పుడు నేనెక్కడో ఉన్నా ఎప్పుడు మీ అండదండలు నేను ఆశిస్తూనే ఉంటాను. మీ అండదండలతోనే ముందుకు వెళ్తాను. అలాగే స్థానికంగా జరుగుతున్నటువంటి మా మండలంలో, తొండంగి మండలంలో జరుగుతున్నటువంటి కొద్దిగా ఈ కలుషితమైన ఫ్యాక్టరీల గురించి కొద్దిగా నేను ఎప్పటి నుంచో కూడా రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పటి నుంచి కూడా వాటికి కొద్దిగా నేను వ్యతిరేకంగానే ఎప్పుడు కూడా పోరాడాను. అప్పుడు నేను మండల ప్రెసిడెంట్‌గా ఉన్నప్పుడు కానీ, తర్వాత వైఎస్ఆర్‌సీపీ వచ్చినప్పుడు కానీ, అలాగే పవన్ కళ్యాణ్ గారు వచ్చినప్పుడు కానీ, ఎప్పుడు కూడా మేము పార్టీలకు అతీతంగా అక్కడ ప్రజలకి న్యాయం జరగాలి. పారిశ్రామికీకరణకి మేము వ్యతిరేకం కాదు. యావత్ మీ కోన ప్రాంతం అంతా కూడా ఈ ఫ్యాక్టరీలు రాకముందే మేమందరం పారిశ్రామికవేత్తలం. ఎందుకంటే మేమందరం ఆక్వాలో ఏషియాలోనే నంబర్ 1 ప్లేస్‌లో ఉంది మా కాకినాడ కోస్ట్. అంటే మేము ఈళ్ళకన్నా ఎక్కువ పారిశ్రామికవేత్తలం మేము. ఇంతమంది పారిశ్రామికవేత్తల జీవితాలను కొట్టేసి ఒకే ఒక పారిశ్రామికవేత్తని హైలైట్ చేయడం కోసం జరుగుతున్న కార్యక్రమం అయితే మాకు కొద్దిగా ఇబ్బందికరంగా అనిపించింది. మేము ల్యాండ్ లాస్ అయ్యాము. అలాగే మా జీవనోపాధి లాస్ అయ్యాము. అలాగే గుర్తింపు కూడా అసలు అవమానకరంగా మాట్లాడడం. వీళ్ళని పొల్యూషన్‌కి బరి చేయడం. మొత్తం ఈ పొల్యూషన్‌కి సంబంధించిందంతా సీలోకి వెళ్ళడం వల్ల మా ఆక్వా బిజినెస్ అంతా పోతది. కానీ మాకు ఎటువంటి సానుభూతి పార్టీ నుంచి కానీ దేని గురించి లేదు. అలాగే నేను ఈరోజు ఇంత నిర్లక్ష్యానికి నేను పార్టీలో ఉండి కూడా నేను ఇంత నిర్లక్ష్యానికి గురవుతున్నానంటే కారణం మా కోన ప్రాంతం గురించి అక్కడ ఉన్నటువంటి ఒక 3 సామాజిక వర్గాలు అంటే మత్స్యకారులు అవనివ్వండి, యాదవులు అవనివ్వండి, అదే ఎస్సీ సంబంధించిన వర్గాలు కానీ మేము ముగ్గురం కూడా చాలా సఫర్ అవుతున్నాం. ప్రతి వాళ్ళ గుండెల్లోనూ కూడా ఒక ఆవేదన ఉంది. కానీ ఎక్కడా చెప్పుకోలేం. రూలింగ్ గవర్నమెంట్‌లో ఇదే గవర్నమెంట్‌లో మేము పనిచేస్తాం. కానీ మేము ఎక్కడ వాయిస్ ఇవ్వడానికి లేదు. అటువంటి పరిస్థితిని ఎదుర్కొని చూస్తుండగానే పొలాలు పోయి, జీవనోపాధి పోయి అన్నీ పోతున్నా సరే మేమేం చేయలేకపోవడం నాకు కొద్దిగా ఇబ్బందిగా అనిపించింది. సరే ఎందులో ఉన్న పోరాడాలి కదా అని చెప్పి నేను కేవలం ఇక్కడ జరుగుతున్నటువంటి విధ్వంసాన్ని దృష్టిలో పెట్టుకుని నా వంతు సాయం చేయాలి. పార్టీకి సేవలు అందించాలనే ఉద్దేశంతోటి నేను రోజు రిజైన్ చేయడం జరుగుతుంది. కలిసి ప్రయాణం చేసిన వైఎస్ఆర్‌సీపీ అవనివ్వండి, నా శ్రేయోభిలాషులు అవనివ్వండి, వాళ్ళందరూ కూడా అభిప్రాయాలు తీసుకుని నేను ఈ రోజైతే రిజైన్ చేశాను. నా కార్యాచరణ అయితే ఏదో ఒక పార్టీ ఉంటేనే గాని కొన ప్రాంతంలో జరుగుతున్నటువంటి ఇటువంటి ప్రజా వ్యతిరేక కార్యక్రమాలకి ఫుల్ స్టాప్ పెట్టాలంటే ఏదో ఒక పార్టీ ఉండాలి. కాబట్టి తెలుగుదేశంలోకి చర్చలు జరుగుతున్నాయి. నేను ఆ పార్టీకి మారడానికి ఎక్కువ అవకాశాలున్నాయండి. నా పార్టీ సభ్యత్వానికి గాని, కార్యవర్గ సభ్యుడికి కానీ ఈరోజు నేను రాజీనామా చేస్తూ మా జిల్లా ప్రెసిడెంట్ కన్నబాబు గారికి, అలాగే రాష్ట్ర అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారికి కూడా ఈరోజు ఇది అయిన తర్వాత పంపిస్తాను. నేను చెప్పిన ఇప్పుడు ఈ సమస్యలన్నిటిలోనూ ఆయన సానుకూలంగానే స్పందించారు. లోకేష్ గారు అవనివ్వండి, రామకృష్ణ గారు అవనివ్వండి. కాబట్టి ఎక్కువ ఛాన్స్ నేను రామకృష్ణ గారితోనే కలిసి నడిచే అవకాశం ఉంది.